హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లింపులు కష్టమవుతోందని ఆవేదన చెందారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందన్న సీఎం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమాఖ్య విధానంలో కేంద్రం రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని, RRRకు అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్న సీఎం పారిశ్రామిక రంగం, సేవల రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రైట్, ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ కలిసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. శీలా, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి ఈ ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యతను సందర్శించుకుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ మహేంద్ర దేవ్ తో పలు విషయాలను కూడా కీలకంగా చర్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా దేశంలోనే తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. రైజింగ్ 2047 అనే నినాదంతో 100 భారత్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా అదే స్థాయిలో నిర్మాణం జరిగేలా, అభివృద్ధి జరిగేలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మహేంద్ర దేవ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సమైక్య విధానంలో రాష్ట్రాలు అన్ని కలిసి ఉంటేనే దేశం, కేంద్రం ఉంటుంది అని చెప్పేసి ఒక భావన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టుగా చెప్పారు. అంతేకాకుండా ప్రధానంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఒక ప్రధాన అసెట్ గా హైదరాబాద్ చుట్టూరా ఉండే అవకాశం, దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్డు కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ సెక్టర్ సంబంధించి సేవా రంగంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా తాము ప్రాధాన్యతకు తీసుకున్నాం. అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక పరంగా ఉంది. ఆర్థిక సమస్యకు సంబంధించి ప్రభుత్వ ఆదాయం ఎంత వచ్చినా కూడా వడ్డీలకి చెల్లింపులకు సరిపోతుంది. దీన్ని సెటిల్ చేయడానికే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే సీఎంతో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ భేటీ కావడం అనేది కూడా ఒక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. శీలా. రైట్, థాంక్యూ అశోక్.